అమాయక ఆదివాసీ రైతులను విత్తన సంస్థలు మోసం చేస్తున్నాయని తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో నకిలీ విత్తనాల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతం విత్తన ఉత్పత్తికి నిలయమైన విత్తనోత్పత్తి పేరుతో కొందరు దళారులు విపరీతమైన దోపిడీ చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తప్పవంటున్న రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. అమాయక ఆదివాసీ రైతులను విత్తనోత్పత్తి పేరుతో మోసాలకు పాల్పడుతున్న కంపెనీలపైన కూడా సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దృష్టి సారించారు. ఇప్పటికే ములుగు జిల్లాలో జరిగినటువంటి ఈ మోసాలు ఎలా జరిగాయి, అసలు రైతుల బాధలు ఏంటి అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, అసలు ఏం జరిగింది? ఈ మోసాలు విత్తనోత్పత్తి సంస్థలు ఏ కంపెనీలు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు మీరు గుర్తించారు? ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ములుగు ప్రాంతంలో వాజేడు వెంకటాపురం మండలము, కొంత భాగం కన్నయ్యగూడెం మండలం, అంటే మేజర్గా వెంకటాపురము అట్లాగే వాజేడు మండలాల్లో ఈ సింజెంటా, హైటెక్, అట్లాగే వీటితో పాటు కొంత భాగంలో బేయర్ కంపెనీ, కొంత నూజివీడు, అంటే మేజర్ పార్ట్ సింజెంటా, హైటెక్ ఉంది, దాని తర్వాత బేయర్ ఉంది. ఈ కంపెనీలు విత్తనోత్పత్తి చేసినటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అక్కడ విత్తనోత్పత్తి చేపిస్తారు కదా కొన్ని సంవత్సరాలుగా. కానీ ఈ మధ్య మన దృష్టికి వచ్చిన తర్వాత మేము అక్కడ ఫీల్డ్కి వెళ్తే అనేక రకమైనటువంటి మోసాలు. ఇప్పుడు అక్కడ అమాయకత్వం, పాపం ఆదివాసులు ఒకటే పంట అక్కడ వస్తుంది, అది ఈ ఖరీఫ్లో ఒకటే సాగు చేస్తారు, సంవత్సరానికి ఒకటే పంట వేస్తారు. దీంట్లో పాపం తెలిసి తెలియనటువంటి వాళ్ళతోటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయము, ఇదే మొక్కజొన్న విత్తనోత్పత్తి మిగిలిన జిల్లాలో చేస్తారు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ చేస్తారు. కానీ ఈ రకమైనటువంటి మోసం అక్కడ లేదు. ఇక్కడ నిజామాబాద్ లాంటి జిల్లాల్లో ఎకరానికి ఇన్ని క్వింటాలు వస్తుంది, పంట వండిన పండకుండా మీకు 80,000 70,000 ఎకరానికి ఇస్తామనేది ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ప్రకారం పంట పండిన పండకుండా డబ్బులు ఇస్తారు, ఎక్సెస్ పండితే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏముంది, 4 టన్నులు వస్తుందని చెప్పేసి రైతులతో మాట్లాడుతున్నారు, కానీ ఎలాంటి ఒప్పందాలు లేవు. విచిత్రం ఏంటంటే ఎవరైతే సింజెంటా కంపెనీ కావచ్చు, హైటెక్ కావచ్చు, ఈ కంపెనీ వాళ్ళు ఎంత ధర ఇస్తున్నారు అనేది రైతుకు తెలియదు, మధ్యలో ఆర్గనైజర్కి తెలుస్తుంది. ఆర్గనైజర్ రైతుకి ఎంత ఇస్తున్నారు కంపెనీ తెలియదు. అంటే మొత్తం కీ రోల్ అంతా కూడా ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు దీన్ని లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఒక ధరకు కంపెనీతో మాట్లాడుకొని ఒక ధర రైతుకి ఇస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. అంటే దాదాపు నిజామాబాద్ జిల్లాలో క్వింటాల్కు లేదా టన్నుకు 46 రూపాయలు ఆడిస్తారు, ఇక్కడ టన్నుకు వచ్చేసరికి రైతుకు 36 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అంటే 10 రూపాయలు వ్యత్యాసం ఉన్నది. పోనీ వీళ్ళు చెప్పినట్టు 4 టన్నులు వస్తుందంటే టన్నర 2 టన్నుల కంటే ఎక్కువ వస్తలేదు. మెజార్టీ టన్నరని వస్తుంది, ఎక్కడెక్కడ 2 టన్నులు వస్తుంది. అంటే సగానికి దిగుబడి పడిపోతే రైతు దిగుబడి రేఖ నష్టపోతున్నటువంటి పరిస్థితి 2 మండలాల్లో 2,000 ఎకరాలలో జరిగింది. అంటే ఒప్పందాలు ఉండవు, ఎలాంటి అగ్రిమెంట్లు ఉండవు, ఎలాంటి వెరైటీ ఇస్తున్నావు, ఎన్ని ఎకరాలు ఇస్తున్నావు ఉండదు. తిరిగి ప్రభుత్వానికి కూడా ఏ పంట ఎందులో ఏ వెరైటీ ఎన్ని ఎకరాలు ఏ రైతుతో చేపిస్తున్నావు అంటే కూడా ప్రభుత్వానికి కూడా నివేదిక ఉండదు. కేవలం ఆర్గనైజరు పెట్టుకొని ఆర్గనైజరే దందా నడుపుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. ఆర్గనైజర్ కూడా అక్కడ కౌలుకు 5,000కో 10,000కో 100 ఎకరాలు తీసుకుంటున్నారు. మాకు అక్కడ పోతే తెలిసినటువంటి సమాచారం. 100 ఎకరాలు తీసుకొని అదే భూమిని ఎక్కువ ధరకు మళ్ళీ ఆ రైతులకు ఇచ్చి పంట పండిస్తున్నారు. విచిత్రం ఏంటంటే పంట పండించేటోడికి నష్టం జరుగుతుంది, ఆర్గనైజర్ చేస్తున్నటువంటి వాడు కోర్టు చంపాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అది 2 రకాలుగా, ఒకటేమో వీళ్ళే డబ్బులు ఉండవు కదా అని చెప్పేసి పెట్టుబడికి మేమే ఇస్తామని చెప్పేసి పెట్టుబడి ఇస్తారు. వీళ్ళు పెట్టుబడి ఏ డేట్ని అయితే ఇస్తారో ఆ డేట్ రాసుకొని పంట 3 నెలల సాగు, ఈ 3 నెలల్లో ఆ పంట కావాల్సినటువంటి ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా వీళ్ళ దగ్గర తీసుకోవాలి, వేరే దగ్గరికి కొనికి లేదు. వీడు ఎంతకి ఇస్తున్నాడో బిల్లు ఉండదు, కేవలం బుక్ పెట్టి ఏ డేట్నా ఏ ఎరువు తీసుకుపోయిన రాస్తాడు తప్ప కానీ ఎంత ధర అనేది మాత్రం రాయడు. ఎంత ఘోరమని అంటే 1500 ఉండదని 2600 రాస్తుండట. అంటే రాస్తలేడు, లాస్ట్లో కట్ చేసేటప్పుడు. అంటే పంట వచ్చిన తర్వాత తీరా తీసుకపోతే ఆ పంటను తూకం వేసి నువ్వు ఇన్ని డబ్బులు తీసుకపోయినావు, ఇన్ని మందులు తీసుకపోయినావు, దీనికి కలిపి ఇంత డబ్బులు, నీకు 5% వడ్డీ ఇంత అని చెప్పేసి రైతు దగ్గర లెక్కలిస్తే ఉల్టా రైతే ఈయనకు బాకీ పడేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇంత జరుగుతూ ఉంటే బయటకు వస్తుంటే రైతులను బెదిరించి మీరు ఇట్లా పోతురు కదా, మీరు మాకు అప్పులు కట్టండి, మీరు ఇట్లా బయటకు చెప్తారు కాబట్టి మా అప్పులు కట్టాలని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తున్నారు. అంటే రైతులు భయపడి బయటకు రానటువంటి పరిస్థితి. నేను ఊర్లోకి పోతే ఆ పరిస్థితి. అంటే ఏ సమాజంలో ఉన్నాం మనం? అసలు
ఒక వస్తువు కొంటే బిల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందంటే ఏ రకంగా దోపిడీ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కంపెనోడు ఎంత చేసుకుంటున్నాడో రైతుకి ఎంత ఇస్తుండో కూడా ఈ మధ్యలో వీళ్ళే దోపిడీ చేసేసి రైతుల్ని ఆగం చేసి రోడ్ల మీద పడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వాడేటటువంటి పురుగు మందులు, వాళ్ళు ఇచ్చేటటువంటి పురుగు మందులతోటి వల్ల అనేక మంది రైతులు దావకర్ల పాలై ఇంట్లోకి లేవలేనటువంటి పరిస్థితి ఉంది. మొక్కజొన్న కంకిదిని కొందరు కాలు చేతులు పడిపోయి లేవలేని పరిస్థితి ఉంటే పశువులు చనిపోయినటువంటి పరిస్థితి, లేదా పనికి పోతే మెడ నొప్పులు ఒళ్ళు నొప్పులతో ఉన్నటువంటి పరిస్థితి. నాకు అర్థం కాలేదు. నేను రైతులు, నేను విత్తనోత్పత్తులు చేస్తాం, కానీ మేము మా దగ్గర మొక్కజొన్న చేస్తాం, కానీ ఇంత రకమైనటువంటి పెస్టిసైడ్ ఇక్కడ కొట్టలేము. మేము ఖాళీ మొగ్గులో గూలికి వేసేస్తాం, లేకుంటే లేదు. కానీ ఇంత ప్రాణాంతకమైనటువంటి మందులు కొట్టిపించి అక్కడ ఆదివాసీ జీవితాలతో చెలగట మారుతూ మల్టీనేషనల్ కంపెనీలు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాయంటే దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో బాగానే మేము అక్కడ పోయి ఫీల్డ్లో మేము అక్కడ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎవరి దీని కారకులు? కేవలం ఇద్దరే వ్యక్తులు, అక్కడ ప్రధానమైనటువంటి వ్యక్తులు. సురేష్ బాబు అని ఒక అతను ఒక కంపెనీకి, నరసింహమూర్తి అని చెప్పేసి ఒక కంపెనీకి ఏజెంట్గా ఆర్గనైజర్గా వ్యవహరించి వల్ల అక్కడ ఆదివాసీ అమాయకులతోటి ఆడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంకొక రకమైన అనుమానం. అసలు ఈ విత్తనం బీటీ విత్తనమా లేకుంటే నిజంగా ఇది ఏదైనా హైబ్రిడ్ విత్తనం అనేటువంటి ఒక అనుమానం ఉన్నది. ఆ అనుమానంతో రకరకాలుగా ప్రెషర్ చేస్తే దాని విత్తనాన్ని టెస్టింగ్ పంపినటువంటి పరిస్థితి ఉన్నది. అది వస్తే తప్ప ఇది జన్ను మార్పిడి కాదనేటువంటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇంత తింటే చనిపోయేటటువంటి విత్తనం ఉన్నది అని అంటే ఈ విత్తనంలో ఏదైనా జన్ను మార్పిడి విత్తనాన్ని ఏదైనా విత్తనోత్పత్తి చేపిస్తారనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి షాంపుల్ పంపడం జరిగింది. ఏదేమైనా ఈ రకమైనటువంటి దోపిడీని, ఆదివాసులను అమాయకత్వం నాశనం చేస్తున్నటువంటి దోపిడీని ఖచ్చితంగా మేము గౌరవ ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తాము. కమిషన్ చైర్మన్ గారు అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆదేశాలతో మేము ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. ఈ పూర్తి నివేదిక ఇస్తాం. ఎంతటి వారైనా సరే ఎట్టి పరిస్థితులలో అది ఖచ్చితంగా చర్యలు తీసుకొని రైతుల్ని ఆదుకునే దిశగా ఉండాలనేటువంటి ప్రభుత్వానికి మేము ఇచ్చే నివేదిక ఇస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ఇది పరిస్థితి. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. విత్తనోత్పత్తి పేరుతో జరుగుతున్న మోసాలు ఎంఎన్సీ కంపెనీలపైన, ఆర్గనైజర్లపైన కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అదే సందర్భం ములుగు జిల్లాలో ఆదివాసీ అమాయక రైతులకు కూడా న్యాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం తరపున వారికి న్యాయం చేస్తామంటూ వారు హామీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ.